మాట్లాడతాను టెన్షన్ రాలేదా కాబట్టి లేదు ఒక్కరికి ఇచ్చింది కాబట్టి ఇంకొకరికి ఇద్దరికి ఇస్తానే పర్లేదు పర్లేదు అడిగితే అడగాను గొల్లూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి వీరమ్మ గారు ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరిగినది. మన సొంత గ్రామం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామాలలో రైతులకు కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎకరకు 5,000 2 పంటలకు 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇవ్వడం, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు గ్రామాలలో పేద ప్రజలకు చేసినారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారెంటీలన్నీ మోసం చేసి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదు. ఈరోజు తులం బంగారం అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా రైతు బంధు అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన 10,000కి గతి లేదు ఇప్పటిదాకా. 15,000 రైతు బంధు ఇస్తాని పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకసారి వేస్తే మళ్ళీ పంచాయతీ ఎన్నికలకు వేసింది తప్ప మళ్ళీ మధ్యలో ఎప్పుడు రైతు బంధు వేయలేదు. అదే కాకుండా ఈరోజు కేసీఆర్ కిట్ బంద్ చేసినాడు. ఈరోజు మహిళల కోసం కేసీఆర్ కిట్ బ్రహ్మాండమైన పథకం ఉండేది. ఈరోజు పాప పుడితే 13,000, బాబు పుడితే 12,000 ఇచ్చి తల్లి బిడ్డను ఇంట్లో తెచ్చే కార్యక్రమం కేసీఆర్ గారి కిట్టు. అట్లాంటి కిట్టు కేసీఆర్ పేరుందని చెప్పి దాన్ని రద్దు చేసినాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈరోజు అనేక కార్యక్రమ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలే. కాబట్టి గ్రామాలల్లో రైతులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఎందుకంటే నిన్ననే కొడంగల్లో మొదటి విడత అయిపోయింది. అక్కడనే 41 సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది నిన్ననే. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుండి 41 అభ్యర్థులను నిన్ననే మెజార్టీతో గెలుచుకొని ఈరోజు పెద్ద గ్రామాలన్నీ గెలుచుకున్నాం. కాబట్టి అక్కడనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే తప్పకుండా రంగారెడ్డి జిల్లాలో కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలవబోతున్నారని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 40% బీఆర్ఎస్ అభ్యర్థులు, 40 to 50% దాకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకం ఉంది ప్రజలలో కానీ రైతులలో కానీ. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఓట్లేస్తూ ఉన్నారు, రైతులు ఓట్లేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన యొక్క వ్యతిరేకత అనేది ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఒక నిదర్శనం నిన్నటి ఎలక్షన్తో. ఇంకా 2వ ఫేజ్ 3వ ఫేజ్ కూడా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. అందరికీ నమస్కారం. అన్నలకు అక్కలకు చెల్లెళ్ళకు నమస్కారం. మీరందరూ కలిసి నన్ను ముందుకు సాగిస్తే నేను ముందుకు వస్తాను. గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ని అవుతున్నా. నా పేరు చొక్కంపేట ఈరమ్మ. నన్ను గెలిపిస్తే అన్ని పనులు చేపిస్తాము. గ్రామ బుద్ధి కొరం పోరాడుతున్న అందరికీ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారము. నా పేరు చొక్కంపేట బాగన్న ఈరమ్మ. మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా మేము ఎన్నికలు నిలబడ్డాము. కాబట్టి మా గొల్లూరు గ్రామ పంచాయతీకి ఏవి వసతులు లేవు. ఇప్పుడు అన్నీ కల్పించి అందరికీ 24 గంటలు అందరికి అందుబాటులో ఉండి అందరి సమస్యలు తీరుస్తుందని అందరి ముందు నేను మాట ఇస్తాను. కత్తెర గుర్తుకు ఓటేసి అది టీఆర్ఎస్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరినీ. మాది మరియపూర్. నా పేరు చొక్కంపేట ఆంజనేయులు. మా ఉదయం మా అన్న సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము. బీఆర్ఎస్ తరపున మేము అందరం కష్టపడి వాళ్ళకి గెలిపించుకొని గ్రామ అభివృద్ధి కోసం పోరాడతామని మీడియా సమక్షంలో కోరుకుంటున్నాం. కత్తెట్టేయాలని కోరుకుంటున్నాం. గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారము. నా పేరు చొక్కంపేట బాగన్న ఈరమ్మ. మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా మేము ఎన్నికలు నిలబడ్డాము. కాబట్టి మా గొల్లూరు గ్రామ పంచాయతీకి ఏవి వసతులు లేవు. ఇప్పుడు
అన్నీ కల్పించి అందరికీ 24 గంటలు అందరికి అందుబాటులో ఉండి అందరి సమస్యలు తీరుస్తుందని అందరి ముందు నేను మాట ఇస్తూ కత్తెర గుర్తుకు ఓటేసి అది టీఆర్ఎస్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరినీ. మాది గొల్లూరుగూడ గ్రామ పంచాయతీ. మా అమ్మ చొక్కంపేట ఈరమ్మ, మా నాన్న చొక్కంపేట బాగన్న. మా అమ్మ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలక్షన్లో నిలబడింది. కావున అందరూ దయచేసి మా అమ్మను కత్తెర గుర్తుకు ఓటేసి మెజారిటీ తోటి గెలిపించాలని కోరుచున్నాము. అలాగే ఏమన్నా పనులు ఉంటే అడిగి చేయించుకోవాలనేసి కూడా తెలుపుకుంటున్నాము అందరికీ. 24 గంటలు మా అమ్మ మా నాన్న అందుబాటులో ఉండి అందరికీ అన్ని విధాలుగా సాయం చేస్తారు. ఖచ్చితంగా 100% సాయం చేస్తారు. అందుకే అందరికీ పేరు పేరున్న మనవి ఏంటంటే మా అమ్మను మా నాన్నను బీఆర్ఎస్ పార్టీ తరఫున కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాం. గొల్లూరుగూడ గ్రామ పంచాయతీ మూడు విలేజ్లు ఆమ్లెట్ ఓగంట నుంచి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ నుంచి గొల్లూరుగూడ, మరియాపూర్, మళ్ళా ఇల్లు అన్నీ కలిసి ఒకరికే సపోర్ట్ ఇస్తున్నాం. భారీ విలేజ్తో గెలిపించి చూపెడతామని మా యొక్క మనవి. పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన వీరమ్మ కత్తెర గుర్తు కోసం గ్రామం మరియాపురం, గొల్లూరుగూడ, ఓగుంట ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ మా ఇంట తిరుగుతూ కత్తెర గుర్తుకి బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు పలికి మమ్మల్ని గొప్ప మెజారిటీతో ఊహించని మెజారిటీ అన్న మేము ఇంకా ఉన్నాం, మేమంతా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తామని అవినాష్ అన్న కానీ నరేందర్ అన్న ఇంట ఉంటాము. వారు ఉన్నారు కాబట్టి మాకు అన్ని వేళలా అన్ని సమయాలలో ఎప్పుడు పిలిచినా వాళ్ళు పలుకుతారు మాకు. దాంతోపాటు మీరు అందరు ఉన్నారు మాతో పాటు, గ్రామాల్లో నివసిస్తారు. నరసింహారెడ్డి కానీ మరియాపూర్ పెద్ద మనుషులు అందరూ కూడా కానీ, ఓగుంటలో నరేందర్ వారందరూ కూడా చాలామంది పెద్ద మనుషులు, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంతో రేపు ఎలక్షన్ ఈరోజే ఎలక్షన్ పండుగ లేక నిర్వహించుకొని ఘనంగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పాల్గొని తప్పకుండా వీరమ్మని అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని వారు మాట ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ ఎవరి పోద్బలం లేకుండా స్వచ్ఛందంగా వారంతటా వారు ఇంటిల్లు తిరుగుతూ వారు ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని తిరిగి గెలిపిస్తామని మాట ఇచ్చి రేపు ఎలక్షన్లో మీరు చూడండి అన్న మా ఓటు ఏ ఊరికి ఏ గ్రామ పంచాయతీ ఏ ఊరికి 3 ఊర్లలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. మరియాపూర్ సపరేట్ పోలింగ్ బూత్, గొల్లూరు కూడా సపరేట్ పోలింగ్ బూత్, ఓగుంటలో కూడా సపరేట్ పోలింగ్ బూత్ పెట్టారు. మీరు పోలింగ్ బూత్లో చూసుకోండి అన్న మా ఓటు తప్పకుండా మీకే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మీకు మాట ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ వారి యొక్క వాగ్దానాన్ని మాకు ఇచ్చిండ్రు. వీరమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కత్తెర గుర్తుకే. మాది గొల్లూరుగూడ విలేజ్ గ్రామ పంచాయతీ గొల్లూరుగూడ. మా ఊరు నుంచి గొల్లూరుగూడ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు వీరమ్మని లేవటం కత్తెర గుర్తు బ్రహ్మాండ మెజార్టీతో గెలిపిస్తాము. ఏ సమస్య ఉన్నా మేము పని చేపిస్తాము, చేయించుకోవటం ఈ కత్తెర గుర్తు మేము గెలిపిస్తాము.